ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9:10 లోపు మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలిత శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే రాత్రి 9:10 లోపు మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, కెరియర్ కి సంబంధించి, లేదా వృత్తి జీవితానికి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కొంతమంది వృషభ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. వారితో కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పుడు అప్రమత్తత అనేది చాలా అవసరం. ఎందుకంటే దూకుడు స్వభావం అనేది అస్సలు పనికిరాదు. ముఖ్యంగా యువత విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల జోలికి వెళ్లకండి. ఒకవేళ వెళ్లారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశికి చెందినటువంటి పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వ్యక్తులను సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైన సమస్యల్లోకి తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి. కుటుంబ జీవితానికి సంబంధించి మీరు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే సంతానం గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి మీ యొక్క జీవిత భాగస్వామితో కాసేపు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసే వారి విషయంలో ఇది జరుగుతుంది. వారితో పరిచయం కేవలం పరిచయం వరకు మాత్రమే కాదు, భవిష్యత్తులో వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే వృషభ రాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు తలెత్తే అవకాశాలు కుటుంబ సభ్యులతో ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. శివారాధన మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.